హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమోత్ గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, సెలబ్రిటీస్ అనేసరికి మనకు ఒక రకమైన క్రేజ్ వాళ్ళ మీద. అంటే బయట ఎక్కడైనా కనిపించినా కానీ ఆటోమేటిక్గా సెలబ్రిటీస్ అనేసరికి అదిగో వాళ్ళంట వీళ్ళంట అని చెప్పేసి వాళ్ళ మీద ఒక అటెన్షన్ ఉంటుంది. ఎక్కడ కనిపించిన, ఒక మాల్లో కనిపించిన, ఒక థియేటర్లో కనిపించిన, ఎక్కడైనా కానీ. ఎస్పెషల్లీ మనమున్న సర్కిల్కి ఏంటంటే మన చుట్టూరా వాళ్ళే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మనం అందరిని చూస్తూ ఉండడం వల్ల మనకి పెద్ద డిఫరెన్స్ తెలియదు. కానీ అదే ఇందులో అసలు ఇలా లేకుండా మన చిన్నప్పుడు ఎవరైనా ఒక ఫిల్మ్ యాక్టర్ మన ఊరు వచ్చారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసిన రోజులు ఉంటాయి. కానీ ప్రతి మనిషి జీవితంలో కొన్ని చీకటి కోణాలు అనేవి ఉంటాయి. అలాగే సెలబ్రిటీస్ లైఫ్లో కూడా చాలా వరకు చీకటి కోణాలు ఉంటూ ఉంటాయి. బయటకి ఎంత హంగులతో ఆర్భాటాలతో కనిపించినా, ఎంత అందంగా నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా లోపల కొన్ని డిప్రెషన్స్ కొన్ని మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాని గురించి మాట్లాడండి సార్. వాస్తవంగా సెలబ్రిటీస్ చాలా మందికి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న ఫీలింగ్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్లు ఉండలేరు, నచ్చిన విధంగా ప్రవర్తించలేరు. ప్రతి క్షణం కూడా వాళ్ళ మీద చాలామంది నిఘా పెట్టుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధంగా ప్రతి క్షణం కూడా చాలా కంట్రోల్డ్గా ప్రవర్తించాల్సిన విధానం. అంటే చెప్పాలంటే కనుక ఒక జైల్లో పక్షిలాగా బతుకుతున్న బతుకులు ప్రాక్టికల్గా. ఉదాహరణకి మార్నింగ్ టు ఈవినింగ్ షూటింగ్ అని చెప్పేసి ఎక్కడికో బయటికి వెళ్ళారు అనుకుందాం. సో ఫ్రీగా ఉండటానికి కూడా, ఫ్రీగా స్పెండ్ చేయడానికి, మాట్లాడటానికి, లేకపోతే ఎవరైనా ఉంటే కనుక రకరకాల ఇగో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఎవరన్నా ఒక చిన్న టెక్నీషియన్తో మాట్లాడుతున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా చుట్టూ ఉండే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా షూటింగ్లో హీరో లాంటి వాళ్ళు పూర్తి కంట్రోల్ ఉన్న వాళ్ళు అయితే పెద్ద విషయం కాదు, కానీ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. కానీ సో మిగతా వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు వెళ్ళి ఎవరితో మాట్లాడుతుంటే కనుక మిగతా వాళ్ళంతా కూడా గాసిపింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా వరకు ఉంది. సో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు స్పెండ్ చేయడానికి కానీ ఫ్రీగా ఉండటానికి స్కోప్ లేదు. ప్లస్ బయట పీపుల్ కూడా ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియా కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో ఒక చిన్న ఇదైనా ఉన్నా కూడా, ఒక చిన్న వీడియో క్లిప్ దొరికినా వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే మనిషి స్వేచ్ఛ అనేది లేకపోవటం అనేది సెలబ్రిటీస్కి ఉండే అతిపెద్ద సమస్య. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉండలేరు. అట్ ద సేమ్ టైం ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉండదు. నిరంతరం ప్రతి సెలబ్రిటీ కూడా నాకు ఇప్పుడున్న పేరుని ఇంకాస్త ఎలా కాపాడుకోవాలి, నేను లైమ్ లైట్కి ఎంతకాలం ఉండగలుగుతాను, సో కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉన్నాయి, సో నేను వెనక్కి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ భావన. చాలామంది సెలబ్రిటీస్ ఆ ఇన్సెక్యూరిటీ భావనతో ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. రెండోది ఇన్సెక్యూరిటీ అంటే లైక్ వాళ్ళకి ఎలాంటి విషయాల్లో మెయిన్లీ ఇన్సెక్యూరిటీ ఉంటుంది సార్? అసలు నేమ్ అండ్ ఫేమ్ అనేది ఎక్కడ పోతాయో, నేము, ఫేము, డబ్బు, అవకాశాలు ఇవన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పేసి ఒక భయం. ఎవ్రీ టైం అది ఇన్సెక్యూరిటీ అనేది వాళ్ళు ఎప్పుడు క్యారీ చేస్తూనే 100% క్యారీ చేస్తుండాలి. ఎందుకంటే మిగతా జాబుల్లో అయితే కనుక ఇప్పుడు ఐటీ ఎంప్లాయీ అనుకోండి, సో తన టాలెంట్ మీద, సబ్జెక్ట్ మీద అతనికి ఉద్యోగం వస్తుంది తప్పించేసి అతన్ని ఫేస్ని చూసో లేకపోతే కనుక అలాగే ఏది ఉండదు, పరిచయాలను బట్టి ఉండదు. కానీ ఇక్కడ పరిచయాలు ప్రతి ఒక్కళ్ళ ఆహాన్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ప్రతి ఆఫీస్కి వెళ్ళేసేసి ప్రతి డైరెక్టర్ని లేకపోతే ప్రతి ప్రొడ్యూసర్ని, టీమ్ ఆఫ్ పీపుల్ని, గ్రూప్ ఆఫ్ పీపుల్ని అందరినీ కూడా వాళ్ళ ఆహాన్ని సాటిస్ఫై చేసి, సో వాళ్ళందరూ సాటిస్ఫై చేసి 4 కబుర్లు చెప్పి వాళ్ళకి భజన చేసి బతికితే మాత్రమే వీళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో నిరంతరం కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రగుల్, నిరంతరం కూడా తన అహాన్ని ఎదుటి వ్యక్తి పనికి మాలిన వాడు, ఎందుకు చేతకన్నవాడు అన్నా కూడా నీ అంతటాడు లేడు అని చెప్పేసి పొగుడుతూ ఉంటే మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక సందర్భంలో ఒక డైరెక్టర్ ఇంటర్మీడియట్ చదివారు, 10th ఇంటర్మీడియట్ చదివారంట. అతని దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసేసి ఫారెన్లో డైరెక్షన్ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చారంట. ఫారెన్లో అంటే ఇతను ఆల్రెడీ ఇక్కడ MBA అయిపోయింది ఇండియాలో, ఫారెన్ వెళ్ళి అక్కడ డైరెక్షన్ కోర్స్ కంప్లీట్ చేసి వస్తే 10th క్లాస్ చదువుకున్న డైరెక్టర్ ఇతన్ని నువ్వు దేనికి పనికిరావు, యువర్ అన్ఫిట్ అని చెప్పేసి మాట్లాడారంట. అది ఒక సందర్భంలో ఒక ఆయన ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఒక డైరెక్టర్. పేర్లు అయితే మనం మాట్లాడుకోకూడదు కానీ. సో మీరు అన్నట్లు ఇందాక ప్రతి ఒక్కళ్ళ ఆహాన్ని దెబ్బతినకుండా కాపాడాలి అని చెప్పేసి అన్నారు కదా, మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏనేమో కదా. 100% అవకాశాల కోసం ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు. రెండోది రకరకాల హెల్త్ ఇష్యూస్. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆ లైటింగ్ వలన కావచ్చు, లేకపోతే కనుక ఒక ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివన్నీ లేకపోవటం వల్ల కావచ్చు వచ్చే సమస్యలు.
ఇక వీటితో పాటు సోషలైజింగ్ అనే కాన్సెప్ట్ మీద ఎంతోమంది నైట్ పార్టీస్ అని చెప్పేసి అని డ్రింకు రకరకాలు, ఇంకా చెప్పాలంటే ఈరోజు డ్రగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాను చూసారా, ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే కనుక ఎవరో పరిచయం అవుతారు, సో గ్రూప్గా వెళ్దామని చెప్పేసి అంటారు. అప్పుడే లైమ్ లైట్లోకి వస్తాం, హీరోని తీసుకుందాం. సో ఆ హీరోని వచ్చేటప్పుడే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేటప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అక్కడ మంచి పార్టీ జరుగుతుంది పద వెళ్దాం అని చెప్పేసి అంటారు. సో మెల్లగా వచ్చేటప్పుడు ఒక ఊబిలోకి లాగి వెళ్ళిపోయేసేసి పూర్తిగా తన కోర్ వాల్యూస్కి భిన్నమైన జీవన విధానం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ వీటన్నిటిని స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నిటిని తట్టుకోలేక చాలామంది 70 to 80% ఆఫ్ ద ఇండస్ట్రీలో ఉండే పీపుల్ సెలబ్రిటీస్ వచ్చేటప్పటికి ఆల్కహాల్కి అలవాటు పడి ఉంటారు. సో రకరకాల లివర్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని పక్కన పెడితే సెలబ్రిటీస్కి అతిపెద్ద బలహీనత వాళ్ళ చుట్టూ జనాలు లేకపోతే పిచ్చెక్కిపోతారు. సింపుల్గా సెలబ్రిటీ అనే వ్యక్తికి భజన చేసేవాళ్ళు అతను ఎయిర్పోర్ట్లో నుంచి దిగేసేసి వస్తూ ఉంటే కనుక చెయ్యి ఊపడానికి అక్కడ మనుషులు లేకపోతే కనుక ఖాళీగా జనాలు లేకపోయినా చెయ్యి ఊపుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అలా అలవాటైపోయేసి ఆ విధంగా ఇదైపోయేసి అక్కడ ఎవరు లేకపోయినా చెయ్యాల ఊపుకుంటూ వెళ్ళేవా అంటే నేను చూశాను. సో అంటే పీపుల్ అనే వాళ్ళు, వాళ్ళని పొగిడేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, ఆటోగ్రాఫ్లు తీసుకునేవాళ్ళు, వాళ్ళ చుట్టూ వాళ్ళు వస్తుంటే కనుక ఒక గొప్పగా చూసేవాళ్ళు వీళ్ళు లేకపోతే ఆటోమేటిక్గా నా మార్కెట్ పడిపోయిందేమో, సో ఇక నేను వర్క్లెస్ అని చెప్పేసి అనే భావనలో డిప్రెషన్కి గురైపోయేసి ఆ డిప్రెషన్ నుంచి ఆల్కహాల్కి రకరకాల ఇష్యూస్కి పూర్తిగా సొసైటీ నుంచి దూరం అయిపోయే వాళ్ళు కూడా అడిక్షన్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే పీపుల్ సెలబ్రిటీస్ అని అనుకుంటున్నాను చూసారా, సెలబ్రిటీస్ లైఫ్లో కొంతకాలం తర్వాత వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళు కానీ అవకాశాలు పక్కన పెట్టిన అవకాశాలు అయిపోతాయి. కనీసం వాళ్ళ జీవితంలో ఇంట్లో ఫుడ్ పెట్టడానికి ఒకళ్ళిద్దరు సర్వెంట్స్ తప్పించి ఎవరో లేని పరిస్థితి వచ్చిన రోజున ఒక 60 ఏళ్లకో 70 ఏళ్లకో అప్పుడు వాళ్ళు చూసే నరకం అనేది, ఇంతకాలం పాటు రాజభోగం చూసి ఇంతకాలం పాటు పొగిడేవాళ్ళు రకరకాలు చూసి వాళ్ళు చూసి అప్పుడు ఎవరో లేకపోతే ఆ ఒంటరితనం కానీ అహం సాటిస్ఫై చేసేవాళ్ళు లేక వాళ్ళు పడే నరక వేదన అనేది ఎవరికి అర్థం కాదు. అలాంటివి కొంతమంది ప్రముఖుల జీవితాల్లో మనం చూసాం కదా సార్ డైరెక్ట్గా. అండ్ కొంతమంది ఏంటంటే సార్ సెలబ్రిటీస్ ఎప్పటికీ అంటే ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ కూడా రెస్పెక్ట్ అనేది కూడా బాగా కోరుకుంటారు. సపోజ్ మీరు కాల్ చేసి నేను శ్రీధర్ని మాట్లాడుతున్నా అన్నారు, నేను కాల్ చేస్తే నేను శ్వేతాన్ని మాట్లాడుతున్నా అంటారు. కాకపోతే సమ్మెంట్ సో సెలబ్రిటీ, ఆయన పేరు కూడా శ్రీధరే అనుకుందాం, నేను శ్రీధర్ గారిని మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్తారు. జనరల్గా రెస్పెక్ట్ అనేది వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారా, అడుగుతారా సార్? యాక్చువల్లీ ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ మనం కోరుకోవడం అనేది రెస్పెక్ట్ కాదు. కొంతమందికి ఏంటంటే అలా అలవాటైపోయేసి నన్ను ఇలా పిలిస్తే మాత్రమే నా అహం సాటిస్ఫై అవుతుందని చెప్పేసి వాళ్ళు అలాగ లాక్ అయిపోయినట్టు లెక్క. సో ఎదుటి వ్యక్తి అన్నా అన్నా లేకపోతే అన్నా నువ్వు అంటే కనుక ఇప్పుడు అన్నా అనేది చాలా గొప్ప పదం, అంటే సొంతంగా ఫీల్ అవుతున్నారని. అన్నా అన్న తర్వాత నువ్వు అనే పదాన్ని పట్టుకుంటారు కానీ అన్నా అని ప్రేమగా పిలిచింది పట్టుకోరు. ఇప్పుడు నువ్వు అని నన్ను అంటాడా అని చెప్పేసి ఫీల్ అవుతారు. సో యాక్చువల్లీ అన్న అని అంటమే ఓన్ చేసుకోవడం. సీనియర్ ఎన్టీఆర్ అందరూ అన్నగారు అన్నగారు లేకపోతే అన్న అని చెప్పేసి అనేవాళ్ళు. సో లేకపోతే ఎన్టీ ఓడు అనేవాడు, ఓడు అనేవాడు. సో నాగ్గాడు అనేవాళ్ళు. సో గాడు అనే పదాన్ని కూడా అక్కడ తగిలిచ్చేసి, అంటే అక్కడ రెస్పెక్ట్ లేకపోవటం కాదు, ఓన్ చేసుకోవటం అనేది. సో ఇది తెలియక పీపుల్కి మనల్ని జనాలు అంత ఓన్ చేసుకుంటున్నారనే భావం తెలియక సో నన్ను ఇలా పిలిస్తే మాత్రమే నాకు గౌరవం దక్కినట్లుగా అని చెప్పేసి అనుకుంటారు చూసారా, అది పెద్ద సఫరింగ్. ఒక స్టేజ్ మీద విజయ్ దేవరకొండ చెప్పారనమాట, మేము చిన్నప్పుడు ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే ఒక స్టేజ్లో చిరంజీవి అని చెప్పేవాళ్ళం. సార్ మీరు తప్పుగా అనుకోవద్దు, గారు గీరు అని కూడా మేము అనము, చిరంజీవి అనే చెప్పేవాళ్ళం. ఇంకా గట్టిగా మాట్లాడితే చిరు అని చెప్పేవాళ్ళం. అదే ప్లేస్లో మహేష్ బాబు గారు కూడా ఉంటే ఎవరంటే మహేష్ నా ఫేవరెట్ హీరో అని చెప్పేవాళ్ళం, మాకు రెస్పెక్ట్ ఇవ్వడం మీరు గారు అనడం తెలీదు అని చెప్పేవాళ్ళు అనమాట వాళ్ళు. అంటే విజయ్ దేవరకొండ చెప్పారు అలాగ ఒకసారి. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 100% ఓన్ చేసుకుంటే మొత్తం ఇంత కోట్లాది మంది మనల్ని ఓన్ చేసుకుంటున్న భావన ఉంది చూసారా, దాన్ని మించింది ఏముంది. సో అలాగా ఫీల్ అవ్వాలి కానీ సింపుల్గా వీళ్ళేంటి నా ఆహాన్ని సాటిస్ఫై చేయట్లేదు అనుకుంటే జీవితంలో సెలబ్రిటీకి జీవితంలో కొన్ని కోట్ల మంది యాక్టివ్లీ పాసివ్లీ వాళ్ళని ఫాలో అవుతారు. సో ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే రెస్పెక్ట్ ఇవ్వని దగ్గర అలా ప్రతిసారి వీళ్ళు హర్ట్ అవ్వాల్సి వస్తుంది. హర్ట్ అయిన వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, వాళ్ళ మనసు కుంగిపోతూ ఉంటుంది. కాబట్టి సమాజం నుంచి రెస్పెక్ట్ కోరుకుంటారా, వాళ్ళు ఓన్ చేసుకోవడం కోరుకుంటారా అన్నదే సెలబ్రిటీ చాయిస్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.